క్రైమ్ స్టోరీస్లో రాజకీయ మలుపులతో నిండిన థ్రిల్లర్లలో నిజం అన్నది చివరికి కనిపించదు. అది చీకటి గదుల్లో దాక్కుంటుంది, వ్యవస్థల నీడల్లో నలుగుతుంది, అధికారపు మాటల వెనుక శ్వాస తీసుకుంటుంది. కానీ కొన్నిసార్లు ఒక సాధారణ మనిషి మనసాక్షి మొత్తం వ్యవస్థ కంటే పెద్దదై నిలబడుతుంది. ఈరోజు మన కథనం అలాంటి ఒక అప్రతిహత మనసాక్షి గురించి, ఒక సామాన్య మహిళ హెడ్ కానిస్టేబుల్ గురించి. అవును, ఈ సైలెంట్ వారియర్ పేరు రేవతి. సాతాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడడానికి దారి తీసిన కీలక ఘట్టాలకు ఆమె ఒక్కరే సాక్షి. ఎందుకంటే రేవతి చూసింది, మరొకరు ధైర్యం చేసి బయట పెట్టలేని భయంకర నిజం మొత్తం దేశాన్ని కుదిపేసిన ఆ కేసులో అతిపెద్ద ట్విస్ట్ ఆమె చెప్పిన ఆ ఒక్క స్టేట్మెంట్. ఇది వ్యవస్థ వర్సెస్ మనసాక్షి మధ్య జరిగిన ఒక భారీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్. మీ సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకోండి, విజిల్ టైట్గా పెట్టుకోండి. ఈ స్టోరీ నెమ్మదిగా మొదలై చివరికి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. తమిళనాడులోని సాతాన్కులం పోలీస్ స్టేషన్. సమయం అర్ధరాత్రి. నెమ్మదిగా వెలిగే ట్యూబ్ లైట్, కాగితాల కదలిక, గదుల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ రాత్రి 2 సాధారణ పౌరులు, జయరాజ్ అతని కొడుకు బెనిక్స్, అసాధారణ హింసను ఎదుర్కొన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే వారి ప్రాణాలను తోడేస్తుంటే ఆ లాకపు గదులు మూగబోయాయి. ఆ తర్వాత జరిగింది అసలైన అదృశ్య ఆపరేషన్. పై అధికారుల నుంచి ఒత్తిడులు, తోటి సిబ్బంది మధ్య రహస్య సంభాషణలు, స్టేషన్ను అత్యవసరంగా శుభ్రం చేయడం, నేలపై ఉన్న రక్తపు మరకలను తుడిచేయడానికి చేసిన అతుర ప్రయత్నాలు, సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేయడం చూస్తే కేసు ముగిసిపోయినట్లే అని అనిపిస్తుంది. నిజాన్ని పూడ్చిపెట్టేందుకు పకడ్బందీ ప్లాన్ సిద్ధమైంది. కానీ ఈ చీకటి ప్లాన్ మధ్యలో ఒక వ్యక్తి నిలిచింది, ఆమె కానిస్టేబుల్ రేవతి. అది ఆమె డ్యూటీ కాదు, అది ఆమె మనసాక్షి. తన ఉద్యోగం పోవచ్చు, తన జీవితమే బెదిరింపుల్లో పడవచ్చు, తోటి పోలీసుల మధ్య తాను ఒంటరిగా మారిపోవచ్చు, చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడకపోవచ్చు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆమె ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. నిజాన్ని దాచిపెట్టి బతకడం కంటే నిజాన్ని చెప్పి చావడమే మేలని ఆమె భావించింది. నిజం ఎంత చిన్నదైనా అది ఉన్న చోటే గట్టిగా మాట్లాడుతుంది. నిందితులు స్టేషన్ అంతా కడిగేశారు, కానీ రేవతి కళ్ళు కొన్ని ఆధారాలను పట్టుకున్నాయి. టేబుళ్ల కింద, గోడల మూలల్లో ఇతరుల కంటికి కనిపించని ఆ చిన్న రక్తపు చుక్కలు న్యాయం కోసం అరుస్తున్నట్లు ఆమెకు అనిపించాయి. ఆమె చూపించిన ఆ ఆనవాళ్లే ఆ తర్వాత కోర్టులో తిరుగులేని ఆధారాలయ్యాయి. ఇక్కడే కథనం ఒక పెద్ద పొలిటికల్ మలుపు తిరుగుతుంది. వ్యవస్థలో ఎవరో ఒకరు నిజం చెప్తే అది కేవలం ఒక సాక్ష్యం మాత్రమే కాదు, అది వ్యవస్థలోని లోపాలపై సంధించిన అస్త్రంగా మనం చూడవచ్చు. సీసీటీవీ కెమెరాలు లేవు, డిజిటల్ సాక్ష్యాలు లేవు, కానీ రేవతి మెమరీ ఒక మెషిన్ను మించిన శక్తిగా మారింది. సంఘటనల టైం లైన్, ప్రతి నిమిషం జరిగిన దారుణం, ఎవరు బాధారు, ఎవరు ఆదేశించారు, ప్రతిదీ ఆమె వివరించిన తీరు దర్యాప్తునకు ఒక ఊహించని మలుపులోకి నెట్టింది. రేవతి స్టేట్మెంట్ వెలువడిన తర్వాత ఈ కేసు కేవలం ఒక లాకప్ మరణం నుంచి వ్యవస్థ వర్సెస్ సత్యంగా మారిపోయింది. సాక్ష్యం బయటకు వచ్చిన రోజు ఆమెపై ఒత్తిడి పెరిగింది. చీకటిలో తప్పులు చేసిన వారు వెలుగులోకి రావడం మొదలవడంతో రేవతిపై బెదిరింపులు మొదలయ్యాయి. ఆమె భద్రతపై స్వయంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్కు ఎందుకు అంత ప్రొటెక్షన్ అని చాలామంది ఆశ్చర్యపోయారు. దానికి జవాబు ఒకటే, ఆమె చెప్పిన నిజం కొన్ని పెద్ద తలకాయాలకు ప్రమాదకరంగా మారింది. కానీ రేవతి ఏనాడు తాను హీరోలా ఊహించుకోలేదు. నేను చేయాల్సిన పని చేశాను అని ఆమె సింపుల్గా చెప్పడం మనం చూడవచ్చు. అది కేవలం సత్వ ఉన్న మనస్సాక్షి మాత్రమే చెప్పగల మాట. సమాజంలో, వ్యవస్థల్లో కొన్నిసార్లు పెద్ద తప్పును బయటికి తీయడానికి పెద్ద పదవి అవసరం లేదు, పెద్ద హోదా అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక నిజమైన హృదయం, ఒక తిరుగులేని ధైర్యం. రేవతి అలాంటి ధైర్యానికి నిలువెత్తు ప్రతీక. ఈ కేసులో న్యాయస్థానం 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు వెనుక రేవతి అలుపెరుగని పోరాటం ఉంది. ఒక మహిళా పోలీసు నిలబడ్డ ధైర్యం వల్లే ఒక తండ్రి కొడుకుల మరణానికి న్యాయం జరిగింది. నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిన ప్రతి చోట రేవతి లాంటి మనసాక్షి ఆ చీకటిని ఛేదిస్తూనే ఉంటుంది. చివరగా ఈ కేసులో న్యాయం గెలిచింది, కానీ ఈ గెలుపు వెనుక ఒక సామాన్య అధికారిని చేసిన అసాధారణ యుద్ధం ఉంది. ఒక హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు, మీ మనస్సాక్షి, మీ మాట
ఒక్క కేసునే కాదు మొత్తం వ్యవస్థపై ఆశను కలిగించింది. నిజాన్ని ఎవరు పాతిపెట్టలేరని నిరూపించింది. అందుకే ఆమె పేరు కేవలం సాత్తాన్కులం కేసు రికార్డుల్లోనే కాదు, నిజం కోసం ఎదురు నిలిచే పోరాట యోధుల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. న్యాయం కోసం నిలబడే ప్రతి రేవతికి ఇదే మా సలాం.